హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు వెళ్తున్న ప్రదేశం వచ్చేసి చింతకుంట ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ గుడికి మనం ఎట్లా చేరుకోవచ్చు అంటే పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్తున్న దారిలో ఈ స్వామి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ స్వామి టెంపుల్ దగ్గర విశిష్టత ఏంటిదంటే ముఖ్యంగా మనం ఏ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా కూడా మనకు నీస్ అనేది ఉండదు. అయితే ఈ ఆంజనేయ స్వామి దగ్గర వచ్చేసి మనకు నీస్ లేనిది అసలు ఇక్కడ ఎవరు రారంట, ఎవరు ఏది చేయరంట. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా మొత్తం నీస్తోనే చేస్తారంట. అయితే ఆ విధంగా చేయడానికి కారణం ఏంటని అడిగితే ఇక్కడ మొక్కిన తర్వాత వాళ్ళ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయంట. అందుకోసం వాళ్ళు ఈ విధంగా మొక్కిన మొక్కును యాటల రూపంలో కానీ దేవుడికి బలిచ్చి ఈ విధంగా వాళ్ళ కోరికలు తీర్చుకుంటారంట. అయితే ఇంకో విషయం ఏంటిదంటే ఇక్కడ ఏదన్నా దయ్యాలు కానీ భూతాలు కానీ ఏదన్నా వచ్చినట్లయితే కూడా మన ఎమ్మడి ఈ ఆంజనేయ స్వామికి మొక్కితే అవి అనేది వెళ్ళిపోతాయంట. మనకు వాటి నుంచి కూడా రక్షిస్తున్నాడని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటిదంటే ఆంజనేయ స్వామి ఇక్కడ మంచిగా ఉన్నాడు అని చెప్పేసి యాటలతోటి ఆయన వచ్చేసి ఫ్యామిలీ అంతా వచ్చేసి ఇక్కడ ఒక మంచి పెద్దగా పండగలాగా చేస్తారనమాట ఇక్కడ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాల లాగా కూడా జరుగుతాయి. అయితే అది ఎప్పుడంటే సంక్రాంతి దాటిన తర్వాత ఆ టైంలో ప్రతి ఒక్కరు కనీసం కొన్ని లక్షల్లో జనాభా వచ్చి ఇక్కడ సంక్రాంతి అయిపోయిన తర్వాత చేస్తారనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి. ఇక్కడికి రెగ్యులర్గా కూడా భక్తులు వస్తుంటారు, అర్చన చేయడానికి పూజారులు కూడా రెగ్యులర్గా వచ్చిపోతుంటారు. ఫ్రెండ్స్, మరి నాకు తెలిసిన విషయాన్ని అయితే మీకు చెప్పిన కదా. నెక్స్ట్ మనం పూజారి దగ్గరికి వెళ్తున్నాం. ఒక గుడి దగ్గర పూజారి ఉన్నట్లయితే అతను చెప్పిన విషయాలన్నీ కూడా నేను మీకు మెన్షన్ చేస్తా. ఆయన చెప్పిన దాన్ని బట్టి కూడా నేను ఇంకా ఎక్కువగా మీకు తెలిసేటట్టు చేసి ఈ గుడి విశిష్టత గురించి కూడా మొత్తం నేనైతే మీకు చెప్తా. ఓకే, మరి టాపిక్లోకి వెళ్తే మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అబ్బా ఖచ్చితంగా. ఏదన్నా మీకు నచ్చకపోతే కూడా డిస్లైక్ అయితే కూడా చేయండి. నెక్స్ట్ టైం ఏదన్నా మిస్టేక్ ఉంటే కూడా ఏదన్నా నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడం మాకు ఉపయోగపడుతుంది. మేమైతే ఏం ఫీల్ కాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ ది వీడియో. 660 సంవత్సరాలు ఇక్కడ స్థాపితం చేసి మన గుడి బోయ తమ్మంచనాయుడుని దొర. అయితే ఈ పాతపల్లి సంస్థానం ఇది సంస్థానం మళ్ళీ ఈ నుంచి అంతా తనకి ఏదైనా సంస్థానం మన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆనవాళ్ళు ఎందుకు బుక్కులు ఉన్నాయి మంచిగా. కొన్ని పుస్తకాలలో కూడా రాసింది చూడు. కోటలు ఉంది అవతల ఉంది, ఊరవతల. అయితే ఈ చెరువు చింతల ఆంజనేయ స్వామి చెరువు అని ఇక్కడైతే ఎప్పుడైతే ఇక్కడ స్థాపన చేసిండ్రో ఈ చెరువుని వేసిండ్రు. రోజు దొర వస్తుంటే పోతుంటే ఇళ్ళకెళ్ళి ఇదే ఒకటి పల్లె ఉంది, నాయకసాని పల్లె అని. అయితే ఆయన భార్య పేరేమో ఆయననేమో తమ్మంచనాయుడు, బోయ తమ్మంచనాయుడు. ఆయన భార్య రాణి శంకరమ్మ అని. అయితే ఈడ ఆయన భార్య ఇద్దరికి పడక ఆయన ఒక ఆయమని పెట్టుకుంటే ఆయనకు ఏమొకటి పడ ఇక్కడ ఒక పల్లెని స్థాపన చేసి ఇక్కడ నాయకసాని పల్లె అయితే అక్కడ స్థాపన చేసి ఈ భూమి అంతా ఆయనకి ఇచ్చిండి కొంత. ఆయన అక్కడ స్థాపన చేసి అక్కడ చేసి స్థాపన చేసి ఆడ 3 కుంటలు ఆయన 3 తమ్ములు చేసిండ్రు. ఇక్కడ స్థాపన చేసి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ ఉండి అక్కడ వీరకృష్ణారెడ్డి అని అక్కడ వచ్చి కడపకెళ్ళి వచ్చి మా దొరలను ఆ కోటకు గడ్డిబొమ్మం వేసి అంటించి చంపేసిండు రాజుని. చంపేస్తే ఆయన లోన ఏమైంది చచ్చిపోయిండు. ఆ నుంచి ఇది సంస్థానం ఇక్కడ ఉన్నది సూగూరుకి మార్చింది. మన సూగూరు ఆ నుంచి ఆడ సరిపోతే ఆ నుంచి మళ్ళా ఉన్నపట్టిలే ఆడ బోడి జానంపేట అని ఉంది. జానంపేట మార్చి ఆడ వేయలేదు. ఆ నుంచి శ్రీరంగాపురం వచ్చిండ్రు, ఆడ వేయలేదు. మళ్ళీ ఆ నుంచి పునపర్తి మార్చింది. అప్పుడు ఆ నుంచి డెవలప్ అయింది. రాజా రామేశ్వరరావు అని ఆయన అప్పుడు ఉన్నాడు. అందుకొరకు వాళ్ళకు సంతానం లేదు. పునపర్తి వాళ్ళకు సంతానం లేదు. శాపం ఉంది, మా ఊరి శాపం. దొరలకు శాపం పెట్టిండ్రు. మా గుడి యొక్క ప్రత్యేకత, మీ గుడి 600 సంవత్సరాల క్రితం ఏర్పడింది. 660 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఏర్పడి. అంటే ఆయన గుడి ఏర్పడి ఇంత గానీ ఆయన స్థాపన చేసి 660 సంవత్సరాలు 60 సంవత్సరాలు రాజు స్థాపించిండు. రాజు స్థాపించింది. ఇట్లా పోతే వస్తే దొర స్థాపించను బోయ తమ్మంచనాడు.
చేసి ఇంకా ఇక్కడ స్థాపన చేసి ఇంకా వస్తుంటే పోతుంటే ఇంకా ఇప్పుడు అంతా ఒక 10-12 నుంచి డెవలప్. ఇంకా పూజలు పురస్కారం నిత్య కళ్యాణం పంచతోరణం మేడం ప్రతిదీ నియాసుంటారు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు మహానుభావులు భక్తాదులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు చేస్తారు. మంచి డెవలప్ అవుతుంది. స్వామి దయ ఉన్నోళ్ళు మంచిగా చేస్తున్నారు. ఈ రకరకాలుగా ఈ గుడి ఆయన రంగాపురం శ్రీనివాసరెడ్డి కొడుకు కట్టించిండు. ఇది సత్రం ఒక కొడుకు పెద్ద కొడుకు, ఆ సత్రము ఒక కొడుకు కట్టించిండు. ఆడాదేమో అది జానంపేట హోటల్ ఉండే కృష్ణాయని ముప్పరాని ఆయన కట్టించిండు. ఇట్లా అన్ని డెవలప్మెంట్ చేస్తుండ్రు బాబు. ఈ చుట్టూ ప్రాకారము అది అదలా కంచరాపల్లి రెడ్డి అవి చేపించి చేసింది. ఇది మొత్తం ఈ ప్లాట్ఫారం ఈ జానంపేట నేషాను ఈ కింద ప్లాట్ఫారం అని చెప్పించి ఇవేమో చూగూరి ఆయన చేపించింది. ఈ అంతా ఈ ఏర్పాటు పైసలు కానుకలేసేది పైసలు తీసేయి చిల్లర్లు ఉంటాయి. ఉండిలో కానుకలు వేద్దాం. ఉండిలో కానుకలు వేయాలి మనం, లేదంటే మనకి లేవు కదమ్మా బాబు అక్కడ వేస్తున్నాడు. పడ్డది మామ ఇటు జాతరలా జరుగుతుంది కమ్మా. ఇప్పుడు జాతరలా జరిగేది సంక్రాంతి పండుగ జరుగుతుంది ఫుల్ గా ఫేమస్ జాతర. దాదాపు ఇది వచ్చేసి మనకు 610 సంవత్సరాల కిందట మనకు అంటే మన రాజు ఇక్కడి రాజు అనేది మొట్టమొదట పరిపాలించిన సంస్థానం అంట ఇది. అంటే అతను ఈ ప్రాంతంలో నివసించినందుకు చెరువు కట్టించినట్టు. అయితే అతను వెళ్తున్న దారిలో రావడానికి పోవడానికి మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఆయన నిర్మించింది. అయితే ఇదేమంటారు, ఇది మన గుడి అయితే లేదంట ఇంతకు ముందు. నార్మల్ గా ఒక విగ్రహం మాదిరిగా పెట్టి వాళ్ళు పూజలు చేసేవారంట. అతను వస్తూ పోయే దారిలో దీన్ని దర్శించుకొని పోయేవాడంట. ఇతనికి మన ఎవరో సెకండ్ వైఫ్ కూడా ఉందంట. అయితే ఆమె కోసం ఇక్కడ ఏదో నాయకిసాన్ పల్లెనో ఏదో అనేది కూడా పెట్టిందంట ఇక్కడ ఒక పల్లెటూరు. ఇప్పుడు దాన్ని నాగసాన్ పల్లెగా పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువ వస్తున్నారు. ఏ టైంలో అంటే అది నార్మల్ గా మన ఏ టైంలో చూసినా తక్కువ ఉంటారు. ఇప్పుడైతే లేరు. సంక్రాంతి ఆ టైంలో చూసుకున్న చాలా ఎక్కువ ఉంటారు అన్నమాట పబ్లిక్. అయితే మనకు ఇక్కడ ఏమేం చేస్తారు జాతరలో? ఏం చేస్తారు నార్మల్ గానే మనకు ఏమంటారు ఈ బొరుగులు పుట్నాలు పెద్ద జాతరలో ఏదైతే ఆంజనేయ కూడా ఇద్దరు యాటలు పోయారు. ఖచ్చితంగా కోళ్ళు కోస్తారు. అంటే ఎందుకంటే మొక్కుబడి అంటారా? మొక్కుబడికి అంటే ఇక్కడ పురాతన నుంచి కూడా కోళ్ళు పోయడం ఆ యాటలు పోయడం అంతా వస్తుందా? అప్పటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు కూడా కోస్తున్నారు అనమాట. అప్పుడు జాతరలో అట్లా పట్టదు ఏరియా మొత్తం ఫుల్ గా నిండిపోతుంది జనాలతో. అందుకే ఇదంతా చూస్తే మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. మనం తిని వండుకున్న ప్లేట్స్ అన్ని ఇక్కడనే పడ్డాయి. ప్లేట్స్ కానీ మన కోడి ఉంటది కదా బొచ్చు అదంతా కూడా చాలా వరకు ఉంది. చాలా బాగుంది అబ్బా టెంపుల్ అయితే. చాలా బాగుంది అబ్బా చూడడానికి. చూడడానికి చాలా అయితే బాగుంది. దాదాపు ఒక 610 సంవత్సరాల క్రితం కట్టిందంటే ఒక చారిత్రక కట్టడం అనే మనం చెప్పాలి. దీన్ని మనం ఒకసారి మళ్ళీ వీడియో జాతర జరిగేటప్పుడు ఒకసారి వీడియో తీయాలి. అప్పుడైతే ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ చెరువు ఉంది కదా, ఈ చెరువు అసలు ఎండిపోదు అని చెప్పేసి అంటున్నారు. అది మనకైతే క్లారిటీ కూడా లేదు. క్లారిటీ అయితే లేదు. మనం కావాలంటే ఒకసారి పూజారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు, వచ్చిపోయినట్టున్నారు పూజలు చేస్తారు. కాకపోతే పక్కన భూతాలు ఎన్నది అంటే ఇప్పుడు ముక్కుంటారు కొంచెం తక్కువ లేకపోతే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మంచి పరిస్థితులు బాగాలేవని దేవుని కోరుకుంటారు. దానివల్ల మీ కోళ్ళు నాడే ఏటను ముక్కుతాం, మీకు ఫలిస్తాం
కానీ కొంచెం మాకు కొంచెం తగ్గాలి చేయాలి, రోగాలు ఏమైనా జబ్బులు ఏమైనా ఉంటే తగ్గాలని దానివల్ల కొంచెం కోళ్ళు యాటలు తీసుకొచ్చి బలించి మొక్కుతుంటారు అన్నమాట. కాచి ఇక్కడ ఇస్తారు, అక్కడ బలిస్తారు. ఇంకా కొంతమంది పూలంట, ఇంకా అరటి పండ్లు, ద్రాక్ష తీసుకొచ్చి దేవుని కాడ పెట్టి దాదాపుగా ఎక్కడ కూడా మనకు ఎక్కడ కూడా లేవు కదా ఏది కోళ్ళు ఆంజనేయ స్వామికి ఎక్కడ కూడా కోళ్ళు కోయడం ఇక్కడ మరి ఇప్పుడు ఈనాటి చుట్టుపక్కల ఒక్కరికి భూతాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి దగ్గరికి రాదు కానీ భూతాలు ఉన్నాయన్నమాట. అంటే మనం ఒకప్పుడు నమ్మిన దాన్ని బట్టి అప్పుడు పూర్వకాలం నుంచి ఉంది దేవుడు. ఇప్పుడు కాలం కాదు, భీష్ములు రాకుండా ముందుకు పాతకాలం నుంచి ఉంది. అప్పుడు ఇది ఏం లేకుండా కమటాలు ఏం లేకుండా అప్పుడు నల్ల ఉండే అక్కడ పోయి తానే చేసి ఇక్కడ చెరుక తానే చేసి వస్తుంటుంది. అప్పుడు నల్ల బోరింగ్ లేకుండా అంటే విశాలంగా ఉండే, ప్రశాంతంగా ఉండే అప్పుడు. అంటే ఇప్పుడు మంచిగా ఒక ఆయన ఉండే బంగారం గాని ప్రతిసారి సంవత్సరం పూజ చేపిస్తుండే ఒక ఆయన. ఆయన అక్కడ ఇదే ఊరు ఉంటది నాశనపల్లె. ఆయన సంవత్సరానికి బంగారు గాని ఏమైనా మనం పూజ చేయడం గానీ రకరకాల చేస్తుంటారు. నేను చేయబట్టి నేను నా 30 ఏళ్ళే అంటే దాదాపు మన ఫ్యామిలీకి గానీ అంత మంచిగా జరుగుతుంది. ఈయన ఎక్కువ అనిసాం భక్తిని కాబట్టి ఎక్కువ అనిసానికి కొలుస్తుంది. ఎక్కువ అందరి దేవుని అందరు ముక్త గానీ మంచిగా అనుకుంటారు అంతే. ఎక్కువ అనిసాం నాకు భక్తిని అంతే. ఈ చెరువు కట్టించడానికి ఏమైనా స్పెషల్ చెరువు ఏం లేదు, చెరువు గురించి ఇంకా చెరువు నీళ్లు వచ్చేస్తుంటాయి అంతే. ఇంకా మనకి ఎప్పుడు ఉంటాయి? సీజన్ లో కూడా ఉంటాయి. సీజన్ లో 24 hours ఉంటాయి నీళ్ళు. తాను కొంచెం లైట్ తగ్గినా గానీ తానే చేయొచ్చాడు. కాల నల్ల లేకున్నా ఏం లేకున్నా తానే చేయొచ్చాడు. భక్తులకు ఒక స్నానం చేసే గుండంలాగా కూడా ఉపయోగపడుతుంది మనకు అది ప్రతిదానికి ఉపయోగపడుతుంది. దీని నుంచి మన రైతులకు పొలాలకు దానిలో గిన్నె కూడా వెళ్తాయి కదా. లైట్ గా ఎక్కువ వస్తున్నప్పుడు లైట్ గా పోతాయి. 3 కాలు బెటర్. దీనికైతే ఆక్సిజన్ అయితే ఎవరికి బెటర్. మోటార్ వేసుకొని పెట్టుకుంటాం దేవుని కాబట్టి నీళ్లు పెట్టరు కాబట్టి నీళ్ళు ఎక్కువ వాడ దానికి ప్రత్యేకంగా చింతకుండా అందిస్తామని ఒకటి ఉంటుంది. టెంపుల్స్.